ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 8 నుంచి 12 సీట్లు ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలుచుకొని ఘన విజయం సాధిస్తుంది. అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు బ్రో, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నట్టయితే కనీసం సీట్లు రాలేదు, అంటే తక్కువ స్థానంలో గెలిచింది కదా, అంటే ఇప్పుడు అంత ఉందని చెప్పుకోవచ్చు అంటారా? అప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనం గతంలో ఎప్పుడు చూసుకున్న తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ పార్టీ అయినా 10 సంవత్సరాల తర్వాత మార్పు కోరుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా హామీలు అసలు నెరవేర్చలేని హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఏ హామీలు కూడా కరెక్ట్గా నెరవేర్చలేని హామీలు ఇచ్చి వాటిని ప్రజలు నమ్మి ఖచ్చితంగా ఇవి నెరవేరుస్తారన్న ఒక నమ్మకంతో వేశారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. డిసెంబర్ 9 అన్నారు, 100 రోజులు అన్నారు, ఏదో అన్నారు, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. ఇట్లా తాపకొకటి చేంజ్ చేసుకుంటా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తారు. అది ఇంకో 4 ఏళ్ళు పడుతుంది. అలానే వీళ్ళు అడ్డమైన హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు అర్థమైపోయింది. వీళ్ళ డ్రామాలు అన్నీ అర్థమైపోయి ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా గట్టిగా చెప్తారు. అటువంటి పరిస్థితులు ఉంటే కనుక ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉందంటే దానికి కారణం ఇప్పుడు ఎవరైతే యువత ఓటేసినటువంటి వాళ్ళు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ఓటేసి గెలిపించుకున్నారు. అన్నట్టుగా 6 గ్యారంటీల్లో భాగంగా కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కానీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఈ యొక్క గ్యాస్ కూడా ఇస్తున్నారు కదా, ఇవన్నీ ఇంప్లిమెంట్ కాలేదా అన్న? ఇది ఉచిత ప్రయాణం పెట్టారు, మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏందన్న? పేదవాళ్ళే కదా ఆటోలు నడిపించుకున్న వాళ్ళు రోడ్డుకి వచ్చి చూస్తున్నారుగా, సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం. ఒక్కొక్క ఆటో వాడు వాళ్ళ ఓనర్గా బతికిన వాడు ఇప్పుడు ఎక్కడ బతుకుండు, ఎక్కడికో పోతుండు, ఎన్నో వర్క్ చేసుకుంటుండు. ఎంత ఘోరం ఉన్న పరిస్థితి ఆటో వాళ్ళు చూడండి. బస్సు ఉచిత ప్రయాణం పెట్టిండు, అది ఎందుకు పెట్టాడు? ఉచిత ప్రయాణం పెట్టి ఏం లాభం? అదే ఆరోగ్యం విద్య మీద మంచిగా పెట్టామని కదా, ఇంకా పెడితే ఇంకా బాగుంటుంది కదా. ఉచిత బస్సు ప్రయాణాలు పెట్టి ఏం చేస్తాడు? ప్రజలకు ఏమి ఇద్దాం అనుకున్నాడు? అంటే ఇప్పుడు తెలంగాణలో ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అంటారు? బీజేపీ పాత్ర అంటూ ఇంకా తెలంగాణలో బీజేపీ ఖాతే మొదలు కాలేదు. ఖచ్చితంగా ఏది కొట్టుకున్నా 2 సీట్ల కంటే ఎక్కువ రాలేవు. 1, 2, 3 సీట్లు అంతకంటే ఎక్కువ రావు. బీజేపీ అనేది పసుపు బోర్డు అనే విషయం ఒకటి ఉంది. నిజామాబాద్ జిల్లా పసుపు బోర్డు అనే విషయం ఇప్పటికీ తీసుకొచ్చామని ఒక అరవింద్ అని ఉన్నాడు. పసుపు బోర్డు తీసుకొచ్చా అని చెప్పేసి పోస్టర్లు వేయించుకొని మరి పసుపు బోర్డు ఎక్కడ వచ్చింది? ఇప్పటికైతే పసుపు బోర్డు రాలేదు కదా. పసుపు బోర్డు తీసుకొచ్చినాం, అమలైంది, అదైంది ఇదైంది అని అన్నారు. ఎప్పుడో 5 రోజులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు, ఇప్పటికీ పసుపు బోర్డు అమలు కాలేదు. తీసుకొచ్చినా అని చెప్పుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. వాడితో చేత కాదు, వాడు ఇవే బాండ్ పేపర్ రాసి ఇచ్చి మోసం చేసిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మోసం చేద్దాం అనుకుంటారు. వీళ్ళతో ఏమి కాదు, ఏమన్నా అంటే ఈడీ బీడీ అనుకుంటా తీసుకొస్తారు, లోపల వేయడం అవే తప్పించి వీళ్ళతో ఏది చేత కాదు. ఓకే, ఇక ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్రంలో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అంటారు? కేంద్రంలో ఏ పార్టీ వచ్చేది ఉన్నది తెలియదు, కానీ ఖచ్చితంగా తెలంగాణలో మాత్రం 100% 8 నుంచి 12 సీట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా సీట్లు సాధిస్తుంది ఖచ్చితంగా. అంటే బీఆర్ఎస్ నిజంగా అంత అభివృద్ధి చేసినట్టయితే మన ఎన్నికల్లో అతి తక్కువ స్థానంలో కూడా వచ్చింది. ఏమున్నా కూడా హైదరాబాద్లో ఏదైతే నియోజకవర్గాలు ఎక్కువ గెలిచిందో అంతగా విలేజ్లలో గెలవలేదు. అంటే నిజంగా విలేజెస్లలో అంత అభివృద్ధి లేదని చెప్పుకోవచ్చు అంటారా? ఇప్పుడు విలేజెస్ హైదరాబాద్లో చూశారు మీరు, సిటీ డెవలప్మెంట్, ఫ్లైఓవర్లు కానీ ఏదైనా కానీ హైదరాబాద్లో సీట్లు ఎక్కువ స్థానంలో గెలిచింది కరెక్టే. అంటే విలేజెస్లో గెలవదంటే విలేజెస్లో లేదన్నట్టే కదా డెవలప్మెంట్. విలేజెస్లో ఎందుకు లేదు? విలేజెస్లో గుడ్డిగా నమ్మించారు వాళ్ళని. అవి ఇవి భ్రమ పెట్టి పథకాలు 6 గ్యారెంటీలు ఏమున్నాయి వాటిని గుడ్డిగా నమ్మించి భ్రమ పెట్టి గెలిచారు. అంతే తప్పించి అక్కడ కూడా మీరు చూసుకుంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఓటు శాతం ఎంతతో గెలిచారు వాళ్ళు? 1.8 ఏదో చిన్న ఓటు శాతంతో గెలిచారు. అంతే తప్పించి వాళ్ళు పెద్ద ఏదో నేను గెలిచాము, నేను ఏదో చేశాను అన్న ఫీలింగ్తో ఉన్నారు. కానీ అక్కడ ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వాళ్ళకి గెలవదు, ఓన్లీ జస్ట్ వాళ్ళు ఇచ్చిన హామీలను నమ్మి వేశారు తప్పి కాంగ్రెస్ పార్టీనో రేవంత్ రెడ్డినో చూసి ఓట్లు వేసిన ప్రజలు తెలంగాణ ప్రజలు కానే కాదు. తెలంగాణ అసలు రేవంత్ రెడ్డి గెలిపే కాదు ఇది.